నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కష్టమే తెలియకుండా బ్రతికిన నాకు తిండి దొరకని రోజు ఒకటి వస్తుందని అనుకోలేదని అంటున్నారు సుబ్బారావు. నా కుటుంబానికి ఆస్తి మీద ఉన్న ప్రేమ నా మీద లేదు అని అంటున్నారు. అసలు ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. చూస్తే పెద్దవాళ్ళ ఉన్నారు, ఇక్కడి వరకు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? బాగా ఆస్తుంది, అమ్మాయిని చేసి ఉన్నాం, సంవత్సరాలు కాపురం చేసాం. మందుకు అలవాటు పడ్డాను నేను కొంచెం. ఆ ఫ్రెండ్స్ తో ఒక అమ్మాయి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. అమ్మాయికి నేను బానిస అయిపోయా. ఫస్ట్ మందుకు బానిస అయ్యారు, తర్వాత ఒక అమ్మాయి బానిస అయ్యారు. అమ్మాయి సంగతి నాకు తెలీదు, మా ఫ్రెండ్స్ అలా. సో చెడు అలవాట్లకి అట్రాక్ట్ అయిపోతారు అనమాట. అవునండి. ఆస్తన్న ఉంచారా, హారత కర్పూరం చేసేసారా? ఆస్తి ఉంచాము, అమ్మాయి భార్య పేరుతో రాసి ఇచ్చేసాము. అక్రమ సంబంధం పెట్టుకున్నారా, సెకండ్ కాపురం లాగా అని అడుగుతున్నారు. పెళ్ళేం చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదు, ఓకే. ఉంచుకున్నారా? అంతే. తీసుకొచ్చి మా ఇంట్లోనే మా మిసెస్ పక్కనే పెట్టాము. ఒక చీర కొంటే ఇంకొక చీర నాకు కొంటే అవునలాగా. ఇందాక నేను అడిగిన దానికంటే ఇది దారుణం. ఇంకా అదే కదా, ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టావా? సమన్యాయం చేస్తున్నారా? మరి పిల్లలు ఊరుకున్నారా? అబ్బాయి ఇంట్లో డోర్ తీసుకుని ఇంట్లో వెళ్తుంటే బయటకు తోసేసాడు. తాగుడన్నా మానేశారా? అది లేదా? లేదు, కంటిన్యూ ఉంది. ఇంకేమన్నా ఉన్నాయా ఆడ్డాలు? ఇప్పుడు మానేసాం. అప్పుడు ఏమి లేవు కదా. మరి ఎలా, ఎక్కడ తిండేలాగా? అదే ఇక అక్కడెక్కడ భోజనాలు పెడతారు కదా, తింటూ రోడ్డు పక్కన పడుకోవటం. అదైతే మాత్రం కంటిన్యూ అవుతుంది. అయింది. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఎవరో వాళ్ళు పాన్సర్ ఉంటారు, పాత వాళ్ళు పోస్తున్నారు. పోస్తాం. ఇల్లు ఉండదు, టికానా ఉండదు, కానీ దానికి మాత్రం పోస్తారు. ఇదివరకు మనం చేసిన సహాయం. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? అదే మీకు చెప్పుకుందామని. చేయించమనా లేకపోతే మీ బుద్ధి తెచ్చుకున్నాను, మళ్ళీ మా ఫ్యామిలీ దగ్గర ఉంటానని చెప్పడానికి వచ్చినాను. సో వాళ్ళు మీకు బుద్ధి వచ్చిందన్న విషయం వాళ్ళకి ఇంకా తెలియలేదు. సో మేము నమ్మి వాళ్ళని నమ్మించాలి. అవునండి. సూపర్. వాళ్ళు కాలు పట్టుకుంటాం వచ్చి మేము. అసలు ఎలా మానేశారు? అంత ఈజీయా మానేయటం? మానలేదు. చేతులు వనకటం, కాళ్ళు వనకటం, తల తిరగటం, నిద్ర పట్టకపోతే చేతులు ఉల్లుతున్నాయని చెప్పి నైట్ మందు వేస్తాం. నేను ఇక్కడ 25 years బట్టి ఈ కుర్చీలో కూర్చున్నాను. మీరు మానేశారని చెప్పి వాళ్ళు నాకంటే కనుక నీకేం ఎక్స్పీరియన్స్? మానలేదు. 90 తాగుతుంది, చేతులు అనుకుని ఉండటం కోసం అంతే. $30 ml అయితే ఓకే, 90 ml అయితే నాట్ ఓకే అని అనరు. తాగుడు వదిలేయాలి అని అంటారు. అంటే ఒకేసారి మానకూడదని డాక్టర్ చెప్పారు. ఎవరు చెప్పారండి? వెళ్ళండి, మళ్ళీ చెప్తారు. 90 తాగాలని డాక్టర్ ఇచ్చాడా? ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడా? పెగ్గు. సరే, ఈ డాక్టర్ చెప్తారులే ఎంత తాగాలో ఎంత తాగకూడదు. ఎవరో డాక్టర్ అన్నాడంటే రాసి ఇచ్చాడంటే మినిమం 90 ml తాగాలి, లెస్ దెన్ 90 నో గ్యారంటీ అని ఇచ్చాడా? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మా. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం సుబ్బారావు గారు ఆయన ప్రాబ్లం చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుందాం. సుబ్బారావు గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. సుబ్బారావు గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాది విజయవాడమ్మా. విజయవాడ. ఏం చేస్తూ ఉంటారు మీరు? మాకు బోళ్ళు పొలాలు ఉన్నాయి, ఆస్తంతా ఉంది. మా నాన్నగారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చినాం. ఓకే. హైదరాబాద్ కి వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళి ఎంత కాలం అయిందండి? 20 సంవత్సరాలు అయింది. పిల్లలు అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయి ప్రస్తుతానికి ఏదో జాబ్ చేస్తున్నాడు, పెద్దోడు అయ్యాడు. చూస్తే పెద్దవాళ్ళ ఉన్నారు, ఇక్కడి వరకు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? ఏం లేదు, మా ఆస్తి అంతా బాగా ఆస్తుంది, అమ్మాయిని చేసి ఉన్నాం, 20 సంవత్సరాలు కాపురం చేసాం. తర్వాత మందుకు అలవాటు పడ్డాను నేను కొంచెం. ఓకే. మీరు మందుకు అలవాటు పడ్డాం. కొంచెం మందు తాగిన తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ తో ఒక అమ్మాయి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. ఒక అమ్మాయి దగ్గర
దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మాయికి నేను బానిస అయిపోయా. ఫస్ట్ మందుకు బానిస అయ్యారు, తర్వాత ఒక అమ్మాయి అమ్మాయికి బానిస బానిస అయ్యారు. అమ్మాయి సంగతి నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ అలా. సో చెడు అలవాట్లకి అట్రాక్ట్ అయిపోతారు అనమాట. అవునండి. డబ్బులున్నాయి, అట్రాక్ట్. డబ్బు ఉంది, ఆస్తి ఉంది. ఆస్తి అన్న ఉంచారా, హారత కర్పూరం చేసేసారా? ఆస్తి ఉంచాము, అమ్మాయి భార్య పేరుతో రాసి ఇచ్చేసాము అండి. ఓకే. ఆస్తి రాసి ఇవ్వు అంటే రాసి ఇచ్చాము. సో ఈ అమ్మాయికి ఎంతకాలం బట్టి అలవాటు పడ్డారు సార్ మీరు? అంటే అలవాటు పట్టడం అంటే ఏంటి? అంటే ఆవిడ వీట అంటే ఈ అదేం లేదండి, మరి ఏంటి? తప్పు మాది. అక్రమ సంబంధం పెట్టుకున్నారా, సెకండ్ కాపురం లాగా అని అడుగుతున్నా. పెళ్ళేం చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదు, ఓకే. ఉంచుకున్నారా? అంతేండి. తీసుకొచ్చి మా ఇంట్లోనే మా మిసెస్ పక్కనే పెట్టాము. ఆమె ఒక చీర కొంటే ఇంకో చీర ఇంకో చీర నాకు కొంటే అవును అలాగా. ఇందాక నేను అడిగిన దానికంటే ఇది దారుణం. ఇంకా అదే కదా, ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టావా? సమన్యాయం చేస్తున్నారా? మరి పిల్లలు ఊరుకున్నారా? అబ్బాయి ఇక ఏం అనలేదు. 10 ఏళ్ల క్రితం కాబట్టి మీ అబ్బాయి ఏమన్నాడు? మీ ఆవిడ ఊరుకుందా? ఊరుకుంటే ఇక ఆస్తులు రాసి ఇచ్చేసావు కాబట్టి, రాసి ఇచ్చాం కాబట్టి సేఫ్ సైడ్ లో ఆస్తులు రాసి ఇచ్చిన తర్వాత అబ్బాయి ఇంట్లో డోర్ తీసుకుని ఇంట్లో వెళ్తుంటే బయటకు తోసేసాడు. మిమ్మల్ని మీతో సంబంధం లేదు, మరి ఇంకేం చేస్తాడు? వెళ్ళిపో అని పంపించేశాడు. అక్కడక్కడ ఎవరైనా పెడితే తింటూ రోడ్డు పక్కన పడుకోవడం. ఎప్పటి నుంచి? అదే ఇక ఇంట్లో రాని కానించి. అదే ఎంతకాలం క్రితం అయింది? సుమారు 2-3 సంవత్సరాలు. మరి ఆవిడ రానివ్వట్లేదా? రెండో ఆవిడ ఉంది పక్కన ఇంట్లో. అవును, మామూలుగా వదిలేసాం. మామూలుగా అంటే వెళ్ళిపోయింది అమ్మాయి. సో మీరు ఆవిడకి ఆస్తి అంటే వీళ్ళకి రాసిచ్చాం కదా మేడం. మీరు ఆవిడకి ఇల్లు ఇచ్చారు కానీ ఆవిడకి ఏం ఆధారం లేదు. అర్థమైంది. కాదు సార్, ఫస్ట్ వైఫ్ కి ఇల్లంతా రాసి ఇచ్చేసాడు, ఆస్తి అంతా రాసి. ఎందుకంటే ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్న దానికి ఇప్పుడు ఆవిడ చేసుకుంటే ఈ ఆస్తులన్నీ అక్కడ వెళ్ళిపోతాయి అన్న ఉద్దేశంతో వీళ్ళు కేసులన్నా వేస్తాం, లేకపోతే ముందు ఆస్తులన్నా రాయి, లేకపోతే కాళ్ళు ఎరగొడతాం అనుకుంటారు. రాసి ఇచ్చావు. ఆవిడ ఒక 8 ఏళ్ళు అక్కడ నడిపించావు, ఆవిడ జంప్ అయిపోయింది. నీ దగ్గర పెద్దగా మనమే పంపించలేదు, ఆమె వెళ్ళిపోయింది. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఆవిడ మాత్రం ఎంతకాలం ఉంటది? ఆస్తులు అది వాస్తవం. తర్వాత ఇప్పుడు వీళ్ళకి మీ బుద్ధి అర్థమైంది. అవునండి. తాగుడన్నా మానేశారా? అది లేదా? లేదు, కంటిన్యూ ఉంది. తాగుడు తాగుతున్నారు, ఇంకేమన్నా ఉన్నాయా ఆడ్డాలు? అలా లేదు, ఇప్పుడు ఆనిస్తాం. అప్పుడు ఏమి లేవు కదా. ఎంతకాలం బట్టి మీరు వీధుల మీద ఉన్నారు? ప్రస్తుతం 2 సంవత్సరాల నుంచి వీధుల్లో ఉన్నాం. మరి ఎలా, ఎక్కడ తిండేలాగా? అదే ఇక అక్కడెక్కడ భోజనాలు పెడతారు కదా, తింటూ రోడ్డు పక్కన పడుకోవటం. అదైతే మాత్రం కంటిన్యూ అవుతుంది. అయింది. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఎవరో వాళ్ళు పాన్సర్ ఉంటారు, పాత వాళ్ళు పోస్తున్నారు. పోస్తాం. ఇల్లు ఉండదు, టికానా ఉండదు, కానీ దానికి మాత్రం పోస్తారు. ఇదివరకు మనం చేసిన సహాయం, ఇదివరకు మనం చేసిన సహాయం. ఇంకేదన్నా చేయమనండి సాయం. ఈ సాయం ఎందుకు మనకి? మీరు వచ్చి కూర్చోగానే మీరు అన్న మాట ఏంటో తెలుసా? మాకు బాగా ఆస్తుందమ్మా అని. మీ అపీరెన్స్ చూస్తేనేమో ఫుల్ డ్రింకర్ లాగా ఉన్నాడు, సీనియర్ డ్రింకర్ లాగా. ఉన్నాయా అంటే ఓ పక్కన ఏమీ లేవు. తాగి రోడ్ల మీద పడతావు నువ్వు. దీన్ని బట్టి ఎప్పుడన్నా ఒక కుటుంబం మిమ్మల్ని రానివ్వకుండా ఎప్పుడు చేస్తారో తెలుసా? ఒకటి, ఇందాక మీరు పెట్టుకున్న అక్రమ సంబంధం. 2, ఫుల్ గా తాగి వాళ్ళ పరువు తీసి రోడ్ల మీద పడిపోతా ఉంటే నువ్వు తాగుడన్నా మాను. ఎందుకంటే మీరు ట్రీట్మెంట్లకి వెళ్ళరు కదా డాక్టర్ దగ్గరికి. అదో పెద్ద హెరాస్మెంట్ కింద ఫీల్ అవుతారు మీరు. వాళ్ళే తాగుడు అలవాటు చేసినట్టు పక్కన మీ ఫ్యామిలీ మెంబర్స్. ఇక మీకు మిమ్మల్ని భరించలేక వాళ్ళు ఇంటికి రానివ్వకుండా తాళాలు వేశారు. ఇక మీరు గాలి తిరుగుతా కూర్చున్నారు. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా మీకు? మీ బుద్ధి వచ్చినా వాళ్ళకి మీ బుద్ధి వచ్చిందని అర్థం కావట్లేదా? అంటే లేదు, ఇక నుంచి నేను చేయను అని చెప్పాను. అయినా కానీ తలుపులు తీయలేదా వాళ్ళు? ఇంకా బయటే ఉన్నారు మీరు? బయట ఉన్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? అదే మీకు చెప్పుకున్నామని. చేయించమనా లేకపోతే మీ బుద్ధి తెచ్చుకున్నాను, మళ్ళీ మా ఫ్యామిలీ దగ్గర ఉంటానని చెప్పడానికి వచ్చినాను. వాళ్ళు మీకు బుద్ధి వచ్చిందన్న విషయం వాళ్ళకి ఇంకా తెలియలేదు. సో మేము నమ్మి వాళ్ళని నమ్మించాలి. అవునండి. వాళ్ళు కాలు పట్టుకుంటాం వచ్చి మేము. మీరు కాలు పట్టుకోవడానికి రెడీ. ఇప్పుడు దాకా పీకలు పట్టుకున్నారు, ఇప్పుడు కాళ్ళు పీకలను పట్టుకోలేదండి. అప్పట్లో చేసిన పని అదే. అంత హెరాస్మెంట్ చేయలేదు మనం. తాగుడు వల్ల కొంచెం ఈ 2 హెరాస్మెంట్లు కాదా మీ దృష్టిలో? తాగుడు, అక్రమ సంబంధాలు పెట్టుకోవడాలు, డబ్బంతా అవజేసేయడాలు, ఇవి మీకు సుఖాన్ని ఇస్తాయండి, బట్ మీ పక్కన ఉన్న వాళ్ళకి చాలా బాధం కల్పిస్తాయి తెలుసా? అది అనుకోకుండా జరిగింది. ఊరికేనే తండ్రిని బయటికి నెట్టేయడు కొడుకు, భార్య కూడా అలా వదిలేదు అంటే మీరు ఎంతో హింసించి ఉంటారు వాళ్ళని. హింసించలేదు కానీ తప్పు తెలుసుకున్నాను. ఆయన దృష్టిలో అది హింసే కాదు మేడం. కాదు సార్, ఇప్పుడు తప్పు ఎప్పుడు తెలుసుకున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఈ వయసు వచ్చింది మీకు, ఇప్పుడు తప్పు తెలిసి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయ్యింది. ఇప్పుడు వాళ్ళు కాళ్ళు పట్టుకునేటటువంటి దౌర్భాగ్యం ఏముంది చెప్పండి? అవునండి.
మీ ఆవిడని మీరు ఎంత బాధ పెట్టారంటే మీరు ఉంచుకున్న ఆవిడని కూడా తీసుకెళ్లి ఆవిడ పక్కనే ఉంచారు చూడండి. మరి ఆవిడ ఇంకే రకంగా క్షమించాలి మిమ్మల్ని చెప్పండి? 2 సంవత్సరాల క్రితం తరిమేస్తే 2 నెలల క్రితం బుద్ధి వచ్చిందా మీకు? అవునండి. అబ్బా 18 నెలలు మెయింటైన్ చేసావు అయితే. అంటే ఏంటి ఇప్పటి వరకు పెట్టేటటువంటి తిండి మందు ఇచ్చేటటువంటి బ్యాచ్ అంతా విడ్రా అయిపోయారు. అయిపోయారా? ఇద్దరు అయిపోయారు. అది డబ్బున్నప్పుడు వచ్చారు 18 months పోసుడే ఎక్కువ నీకు. రోడ్ల మీద పడిపోతావా అమ్మా తాగి? లేదండి. అది మీ పిల్లల్ని అడిగితే తెలిసింది మీ అబ్బాయిని. పడేది ఏం లేదండి. కాదు ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇంతకాలం తాగుడికి బానిస అయినటువంటి మీరు ఈ క్షణాన్ని మానేశారు అంటే కనుక ఫస్ట్ మాకు నమ్మకం కలిగితే తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఓకే. అసలు ఎలా మానేశారు? అంత ఈజీయా మానేయటం? మానలేదు. చేతులు వనకటం, కాళ్ళు వనకటం, తల తిరగటం, నిద్ర అసలు పట్టకపోవడం. అడుగుతున్నాయి కదా సార్ కాల్. చేతులు ఉల్లుతున్నాయని చెప్పి నైట్ మంది వేస్తాం. అంతే. ఇప్పుడు ప్రజెంట్ మామూలుగా కళ్ళు రెడ్గా ఉన్నాయి. నేను ఇక్కడ 25 years బట్టి ఈ కుర్చీలో కూర్చున్నాను. గుప్పు గుప్పు మన కొడుతుంది నాకు. మీరు మానేశారని చెప్పి వాళ్ళు నాకంటే కనుక నీకేం మందు ఎక్స్పీరియన్స్? మానలేదు. 90 తాగుతుంది చేతులు అనుకున్న ఉండటం కోసం. 90యా? ఏ అమ్మా మినిమం హాఫ్ లేండి. తత్తి పడిపోతాం. లేదు అంత కెపాసిటీ లేదండి. కరెక్ట్. మీరు నిజాలు పలుకుతే మేము నిజాలు పలుకుతాం. చెప్తున్నా సార్. వాళ్ళు ఇప్పుడు కండిషన్ పెట్టారు అనుకోండి, నిజంగా చెప్తున్నాను. పూర్తిగా వ్యసనం నుంచి బయటకు రావాలి. నువ్వు వస్తాను. తాగితే మనిషి కాదు, నువ్వు తాగితే మళ్ళీ ఇంకో లేడీని తీసుకొస్తావు అనేటటువంటి వ్యవహారం అని నువ్వు పూర్తిగా మానేస్తేనే మా ఇంట్లోకి ఎంట్రీ అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏమంటారు? మానేస్తాను. ఆ, పూర్తిగా మానేస్తా. మాకు మా ఫ్యామిలీ కావాలి, మా వాళ్ళు అబ్బాయి కావాలి. వాళ్ళు ఇక్కడికి వచ్చి 30 ml అయితే ఓకే, 90 ml అయితే నాట్ ఓకే అని అనరు. తాగుడు వదిలేయాలి అని అంటారు. వదిలేయాలి అంటే ఒకేసారి మానకూడదని డాక్టర్ చెప్పి. ఎవరు చెప్పారండి? 90 వెళ్ళండి మళ్ళీ చెప్తారు. 90 తాగాలని డాక్టర్ ఇచ్చాడా? ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడా? పెగ్గు ఇప్పుడు ఒకేసారి మానితే చనిపోతామని చెప్పారు. సరే ఈ డాక్టర్ చెప్తారులే ఎంత తాగాలో ఎంత తాగకూడదు. ఎవరు చచ్చిపోతారండి? వీళ్ళు ఎవరు కిడ్నీ టెస్ట్ చేయించుకున్నారా? బ్రెయిన్ టెస్ట్ చేయించుకున్నారా? చేసుకున్నాను. ఏం ఈయన మాట్లాడుతున్నారు? చదివేసినట్టున్నాడు డాక్టర్ చదువు. ఎవరో డాక్టర్ అన్నాడంటే రాసి ఇచ్చాడంట మినిమం 90, 90 ml తాగాలి. లెస్ దెన్ 90 నో గ్యారంటీ అని ఇచ్చాడా? వేస్తే బతుకుతా లేకపోతే చచ్చిపోతాం. సరే ఈ మధ్య మీరు వెళ్ళి అన్న హాస్పిటల్ అన్ని చెక్ చేయించుకున్నారా? చేశానమ్మా. అన్ని ఆరోగ్యం అంతా బాగానే ఉందా? ఇంతకాలం సీనియారిటీ ఉన్న డ్రమ్ములు తాగేసిన మీకు లోపల ఏవో ఒకటి దొబ్బు ఉంటాయి. ఇప్పుడు మీరు వచ్చి వాళ్ళకి పంచన పెడితే మీ ట్రీట్మెంట్లకే సరిపోద్ది ఉన్న ఆస్తి. లేదండి నాకేం ప్రాబ్లం లేదు, అంతా పర్ఫెక్ట్ ఉన్నా. మీ దృష్టిలో మీరు చేసింది తప్పు కాదు. మీ భార్య పిల్లలు తెలుసుకొని తెలివితో మిమ్మల్ని బయటికి పంపించేయడం తప్పు. మీరేమో తెలియక చేసేసుకున్నారు అలవాట్లన్నీ. పొరపాటున జరిగింది అలాగా. ఇప్పుడు తెలుసుకొని మీరు చెప్పడం వరకు ఇక్కడికి వచ్చి చక్కగా అన్ని చెప్పారు. ఇక్కడ మీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడతాను ఒకసారి. వచ్చారా? ఉం? సరే పిల్లలు రండి. నమస్తే నమస్తే రండి. భార్య కొడుక? అవునండి, భార్య అబ్బాయి. ఏం పేరు మీ అమ్మ? రమేష్. మీరమ్మా? మహేశ్వరి. మహేశ్వరి. ఇది కూడా మీ నాన్నగారు ఇప్పుడు మేము మొత్తం మారిపోయాను, నేను చేసిందంతా తప్పే, ఇప్పుడు నేను కావాలంటే మీ కాళ్ళైనా పట్టుకుంటాను, నన్ను ఇంట్లోకి రానివ్వండి అని చెప్పేసి ప్రాధేయపడ్డానికి ఇక్కడి వరకు వచ్చారండి. అసలు ఆయన ఇప్పటి వరకు అయితే అన్ని చెప్పారు, అది ఎంతవరకు నమ్మాలో లేదో అనేది నాకు తెలియదు, మేడంకి సార్కి మాత్రమే తెలుసు. ఆయన వర్షన్ విన్నాను కాబట్టి మీరు చెప్పండి ఆయన గురించి. మా నాన్నగారు చిన్నప్పుడు బాగానే చూసుకునేవారు అండి. చిన్నప్పుడు విధానం బాగానే చూసుకునేవారు. ఆయన తాగుడికి అలవాటు అయిపోయి అమ్మాయిలు వేసడం విధానం ఉంది. మా అమ్మగారిని నన్ను పట్టించుకుంటాం. అమ్మాయిలు వ్యసనం? అమ్మాయి వ్యసనం? అమ్మాయిలు. ఒక ఆవిడ తీసుకొచ్చి పక్కనే పెట్టాడంటే దుకాణం, నిజమేనా? అప్పుడు ఆ టైంలో ఆస్తి అంతా ఇచ్చేసారంట కదా, ఇది నిజమేనా? అవును. ఆస్తి అంతా మీ దగ్గరే ఉంది. సరే 2 years బ్యాక్ ఆయన తరిమేయడానికి కారణం ఏంటి? మీకు ఆల్రెడీ ఆస్తి ఇచ్చాడు, జీవితకాలం పోషించాలి కదా, మీరు చూస్తారు తిండి పెడతారనేగా ఆస్తి ఇచ్చాడు, మీరు ఎందుకు పంపించారు? తాగుడు అయ్యి అలవాటు ఉన్నప్పుడు మాకే ఇప్పుడు మమ్మల్ని చూస్తారని నమ్మకం ఏముంది? 20 ఏళ్ల నుంచి ఉంది కదమ్మా, ఆస్తి రాయించుకున్నాక ఎట్ట పంపించేస్తారు? అంటే మీలో స్వార్థం ఉందనే కదా. అంటే అతను మారటానికి మీరు ఎటువంటి ఆయన ప్రయత్నం చేసింది చేశారు? తప్పే, కానీ ఆస్తి రాయించుకున్నాక పంపించకూడదు కదా. ఆయనకంటూ ఏదో షేర్ ఉంచాలిగా కనీసం. తాగి ఉంటాడో పోతాడో ఆయన ఇష్టం, అది ఆయన లైఫ్ స్టైల్. అది కాదు నాన్న, మీరు ఏమన్నా ట్రీట్మెంట్కి అది తీసుకెళ్లారా? డాక్టర్స్ కి చూపెట్టారా? మాన్పించేటటువంటి ప్రయత్నం ఏం చేశారు? సరే అమ్మాయిల సంగతి వదిలేయండి, అప్పుడు పవర్ ఉంది, ఇప్పుడు పవర్ లేదు, ఇప్పుడు అది గొడవ లేదు మనకి. అవును. ఎందుకంటే ఇప్పుడు అతను తాగి ఆ పవర్ కాస్త పోయి ఉంటది, అది వదిలేసేయండి. కానీ ఇతన్ని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నాలు ఎన్ని సందర్భాల్లో చేశారు? ఏదో డాక్టర్ గారు అతనికి చెప్పారంట, బాబు నువ్వు తాగకపోతేనే చచ్చిపోతావు అనే పరిస్థితి ఉందని చెప్పి. ఏ డాక్టర్ అలా చెప్పాడో నాకైతే తెలియదు. నిజంగా తీసుకెళ్ళారండి? లేదండి, నేను తీసుకెళ్ళానండి. ఒకసారి తీసుకెళ్ళారు, 20,000 ఖర్చు పెట్టాడు అబ్బాయి. మీరు మెడికల్ టెక్స్ట్ బుక్ రివర్స్ లో రాయాలి. ఉండండి చెప్పయ్యా.
ఉమ్. నాన్నగారిని తీసుకుని వెళ్ళానండి, తీసుకుని వెళ్ళాను, అన్నీ చేశానండి. డాక్టర్ గారు ఏమన్నారు? తాగితే బతుకుతాడు అన్నారా, తాగకపోతే బతుకుతాడు అన్నారా? తాగపోతేనే విధానం అండి, తాగితే ఏమన్నా, తాగపోతేనే. సరే అలా మెల్లగా మార్చుకోవచ్చు కదా, ఎందుకు తరివేశారు? ప్రధానమైన కారణం ఏంటి మిమ్మల్ని ఏమైనా? కారణం అంటే తాగే ఉన్న తాగు- రోడ్డు మీద పడిపోతున్నాడా, లేకపోతే ఇంటికి వచ్చి బూతులు మాట్లాడుతున్నాడా? మా అమ్మగారిని అయ్యే తెస్తున్నాను. తిడుతున్నాడు. సో మారలేదు, ఎదురు తిడుతున్నాడు, ఇక మా వల్ల కావట్లేదని వెక్స్ అయిపోయారు మీరు. అమ్మ అసలు మీ మీ బాధ ఏంటి? ఆయన ఆల్రెడీ ఊహ తెలిసిన కాడ నుంచి అలవాటు చేసుకున్నాడు డబ్బు ఆస్తి ఉండడం వల్ల. మరి ఇంతకాలం మాకు అంతకాలం ఎందుకు ఆస్తి భరించారు? ఉంది బాగా, ఫస్ట్ నుంచి ఆ, డబ్బు ఆస్తి ఉంది. ఆ, అది ఉందని చెప్పి కన్ను మిన్ను కనపడకుండా అమ్మాయిలతో తిరిగాడు బాగా. ఇక ఇంటికి రాడు, తిరుగుతాడు. కొట్టేవాడా? కొట్టడులే, కొట్టడా? తిరుగుతాడు, నన్ను పట్టించుకోడు. ఆ. ఇంకా అట్లాగా ఇంకా ఈ కొడుకు ఇంకా అప్పుడు కొట్టేసాడు. అసలు ఆస్తి అంతా మీ వైపు ఎలా రాయించుకున్నారమ్మా 10 ఏళ్ల క్రితం? భలే తెలివిగా. చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంటది, రాయించుకోలేరు. ఏం చేసుకుంటారు చేసుకుంటూ దొబ్బేయండి అంటే ఏం చేయలేవు. మీరు మళ్ళీ నేను తాగను, నేను వస్తాను మా ఇంటికి అన్నాడు. నాకు మీ మీద నమ్మకం లేదు. మళ్ళీ ఆ అమ్మాయి ఏమన్నా ఆస్తులు రాయించేసుకుంటదేమో అని మీకు భయం వేసింది. ప్రూవ్ చూపిస్తేనంటే సరే ఆస్తి రాసి ఇమ్మని చెప్పాము. కానీ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదమ్మా, ప్రత్యేకంగా ఈ అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత మీకు ఎందుకు డౌట్ వచ్చింది? అంటే ఎక్కువ కాలం ఈ అమ్మాయి మీ ఇంట్లో వచ్చి ఉండేదంటగా మీతో పాటు, అక్కడ వచ్చి లేదా? మా ఇంట్లో మీ ఇంట్లో రాలే? ఓకే. అక్కడ ఉంటాడు, అక్కడ ఉండేది, అక్కడ అన్ని పెడతా ఉంటాడు. పెడతా ఉండేవాడు. ఇంకా ఆస్తంత ఇలా కరిగిపోద్దనే ఉద్దేశంతో మీరు రాయించేసుకున్నారు. నేను మానుకుంటానని వచ్చాడు ఇంటి దగ్గరికి. మానుకోవు, నువ్వేదన్నా ప్రూవ్ చూపి అంటే సరే ఆస్తి మొత్తం రాసి నేను నమ్ముతానన్నాను. ఓ. ఆస్తి మొత్తం రాసిచ్చాడు. మళ్ళీ రాసిచ్చినాక మళ్ళీ తాగి వచ్చాడు. అలా 8 years భరించాం. ఈ 2 years నుంచి చెప్పి కొట్టేసాడు. 2 years నుంచి బయట ఉంటున్నాడు అంట ఆయన. ఇంకా మళ్ళీ చేస్తున్నాడని అట్లా. నువ్వేం చేస్తున్నారా రమేష్? జాబ్ చేస్తున్నారా? మీరు చేస్తున్నారా? అమ్మని మీరే చూసుకుంటున్నారా? అమ్మని చూసుకుంటాను. ఇప్పుడు మీ నాన్నగారు ఈ కంప్లైంట్ ఇక్కడికి రావటం వల్ల మిమ్మల్ని ఇక్కడ రప్పించడం జరిగింది. నాన్నగారు మారేరు అని నమ్మకం మీకుందా? మారుతారనే నమ్మకం ఉందా? మళ్ళీ మీ నాన్నగారిని మళ్ళీ మీ ఇంట్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఇష్టపడుతున్నారా? నాకు తాగుడు అలా వ్యసనం లేకపోతే మేము చెప్తే నమ్ముతారా? మాకున్న సీనియారిటీకి మేము చెప్పడానికి అవకాశం. నమ్ముతా ఉంది. డాక్టర్ గారు చెప్తారా అయితే? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. అంతేనా? ఇంకేం కంప్లైంట్స్ లేవు కదా? ఇప్పుడు ఆడవాళ్ళ వ్యసనం అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఇప్పుడు ఈ వయసులో అంత పవర్ లేదు, అతనికి అది కంటిన్యూ చేసే అవకాశం కూడా లేదు. అది కాస్త అతను దులుపుకుని ఇక్కడికి వచ్చాడనే నమ్మకం అయితే బలంగా చెప్తాను. కానీ ఈ తాగుడు మీద మాత్రం అతను తీరు తన్ను చూస్తే కనుక నాకు ఒక క్వశ్చన్ మార్కే ఉంది. ఎందుకంటే స్మెల్ వస్తుంది ఇప్పటికీ కూడా. నెంబర్ 1, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతను ఆన్లోనే ఉన్నాడు. ఇప్పటికీ ఏమంటున్నాడంటే సార్ ఆపుతాను కానీ మినిమం 90 ml ప్రొవైడ్ చేయండి అని నన్ను అడుగుతున్నాడు. నేను ఎక్కడ ప్రొవైడ్ చేస్తాను? అది కరెక్ట్ పద్ధతి కాదు. మాంతే ఈ తాగుడు అనేటటువంటిది ఏంటంటే దీంట్లో 1 ml 2 ml 10 ml ఏముందో అది 10 ml తాగితే 30 అంటది, 30 అంటే 90 అంటది, 90 అంటే 120 అంటది. సో అది పిలుస్తూనే ఉంటుంది, వీళ్ళు వెళ్తూనే ఉంటారు. సో నిజంగా మారాలి అంటే కనుక ఒకటి నేను చెప్పేది ఏంటంటే బహుశా మీరు మామూలు నరకం చూసుండరు మీ జీవితాల్లో. చాలా ఈ రోజు ఇంత నెమ్మదిగా మీరు మాట్లాడుతున్నా కూడా ఎంత నరకాన్ని చూసుంటే కనుక ఈ వయసు వచ్చి ఇంత ప్రయాణం చేసినటువంటి ఒక తండ్రిని భర్తని మెడపట్టుకుని బయటకు గెంటేస్తారు. ఈ ఆడవాళ్ళ వ్యవహారాలు ఏంటి? ఇంటి నీకు పెళ్ళయిందా రమేష్? అవ్వలేదా? ఇంకా కాలేదు. ఈ ఆడవాళ్ళ వ్యవహారాలు ఏంటి? ఈ తాగుడు ఏంటి? ఇంకా ఇతను తాగొస్తే కనుక ఊరువాడ అంతా తెలుస్తుందా? ఈ అరుపులు, కేకలు, తిట్టులు, గొడవలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను రమేష్, ఇది ఏంటంటే వ్యసనం అనేది కూడా అంత ఈజీ కాదు తొలగించడం. ఏంటంటే ఆల్కహాల్ డిపెండెన్స్, ADS అంటారు, ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్. పెద్ద పదాలు అనుకోండి. ఆల్కహాల్ అబ్యూస్ సిండ్రోమ్ అంటారు. అబ్యూస్ అంటే కనుక వాడు తాగుతాడు, విపరీతంగా తాగుతాడు, ప్రవర్తన మాత్రం బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. తప్పుడుగా వ్యవహారాలు చేయరు, ఆఫీసులకు వెళ్తారు, ఉద్యోగాలు చేసుకుంటారు, సంపాదిస్తారు, భార్యలకు ఇస్తారు, ఇంత తాగుతారు, పడుకుంటారు. అది ఒక టైపు, అది అబ్యూస్ అంటాము, లేదంటే ఎడిక్షన్ అంటాం. ఇదేంటంటే కనుక డిపెండెన్సీ అంటే ఏంటంటే కనుక ఇతను తాగుడు కంటిన్యూ చేస్తే ఒక సమస్య, ఆపితే ఒక సమస్య. చూడండి సార్, 90 ml లేకపోతే చేయి చూడండి సార్ ఎలా షేక్ అయిపోతుందో. ఏదో పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది, ఏ పని చేయలేను, ఆకలి ఉండదు, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, చిరాగ్గా ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది, అది పిలుస్తూ ఉంటుంది, కాస్త పెగ్గేస్తే చల్లబడిపోతాను. అంటే ఏంటంటే మన శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో అతని శరీరంలో అది ఒక అలవాటు, ఒక ఆనవాయితీ, ఒక పద్ధతి అయిపోయింది. అంటే అదే ఒక విధమైనటువంటి ఒక మెడిసిన్ అయిపోయింది. ఇది చాలా డెలికేట్ సిచ్యువేషన్. అంటే ఒక కావాలని ఆనందం కొద్దీ
ఆస్వాదిస్తూ ఆనందిస్తూ మత్తు గురించి కిక్కు గురించి తాగేటటువంటి రోజుల నుంచి ఇప్పుడు తాగకపోతే పోతామేమో అనేటటువంటి నరాల బలహీనత వచ్చి ఏ ఫిట్సో వచ్చి లేదంటే ఎక్కడో కళ్ళు తిరిగి ఫెయింట్ అయిపోయి తల గాయం అయ్యేటటువంటి పరిస్థితికి వచ్చింది. దాన్నే అతను వర్ణించుకుంటూ ఏ విధంగా చెప్తున్నాడు అంటే కనుక 90 ml వేస్తే కనుక సెట్ అవుతాను కాబట్టి ఇదివరకు లాగా పీపాలు తాగనండి, ఒక 90 ml వరకు ఇస్తే కనుక నాకు సరిపోతుంది. ఈ 90 ml సుబ్బారావుని రెండిట్లకి నా ఇంట్లో డోర్ ఓపెన్ చేసి తీసుకెళ్ళండి అని అంటున్నాడు. అది 90గా ఉంటుందా, రేపొద్దున 120 హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ అయ్యి పాత పద్ధతి అవుతుందా అనేటటువంటిది అది మనం చూసి ఆలోచించి ఎందుకంటే ప్రధానంగా తాగుడు ఆపించేటటువంటి కార్యక్రమంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే చాలా మంది వస్తారు, ఆపేస్తామని వస్తారు, కానీ ఇన్సైట్ అనేటటువంటిది అంటే నా తాగుడు వల్ల నాకు ఈ ఇబ్బంది వచ్చింది, నా ఆరోగ్యం పాడైపోతుంది, నేను ఫెయింట్ అయిపోతున్నాను, నా లివర్ కిడ్నీ పాడైపోయింది, నా కొడుకు పాడైపోయింది, నా పిల్లం పాడైపోయింది, సొసైటీలో నా పరువు పోయింది, నేను 10 సార్లు కింద పడి నా తలకి గాయం అయిపోయింది, ఇదేం బ్రతుకు సార్, నాకు దాని నుంచి విముక్తి కలిగించండి అంటే అది పూర్తి స్థాయిలో అతనికి ఇన్సైట్ ఉన్నట్టు అటువంటి వాళ్ళు 70 to 90% ఖచ్చితంగా ఆపేస్తారు. కానీ మీ నాన్నగారు ఈరోజు సుబ్బారావు గారు మీరేం అనుకోకండి, ఈరోజు మీరు మా దగ్గరికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా ఏంటి చెప్పండి. ప్రధానమైన కారణం ఏంటంటే మీకు ఈ రోజు పెట్టేవాడు పోసేవాడు లేక ఈ రోజు ఇక్కడికి వచ్చారు. సో అది మార్పు కాదు. ఈరోజు పెట్టేవాడు పోసేవాడు ఉంటే కనుక ఈరోజు ఇక్కడ కూర్చుని ఏమండి నా కొడుకు కావాలండి, నా పిల్లం కావాలండి, నాకు ఒక ఇల్లు కావాలని మీరు వస్తారా? లేదు, అదే గాలి తిరుగుతూ ఉంటారు. ఎవడో ఒకడు ఏదో నాదుడు పోస్తాడు, పోసినంతకాలం పోసారు, ఈరోజు మీరు రోడ్డు మీద వదిలేశారు కాబట్టి మీరు ఇలా ఉన్నారు. ఈ మార్పు నేనేమనుకుంటున్నానంటే ఇది నిజమైనటువంటి మార్పు కాదు అని నేను అనుకుంటున్నాను. వినండి ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఎప్పుడైతే కనుక మీరు నిజంగా వాడెవడన్నా పోసినా, ఎవడన్నా ఒక షెల్టర్ ఇచ్చినా, ఎవడన్నా తిండి పెట్టేవాడున్నా, ఒరే మీరందరూ తాత్కాలికం, నా జీవితంలో మీరు నన్ను బాగు చేయట్లేదు, నన్ను కాపాడట్లేదు, నా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు, నా కుటుంబం దగ్గరికి పోకుండా, నా భార్య నా కొడుకు కాళ్ళ మీద పడకుండా మీరు నాకు ఇది పోసి నా జీవితాన్ని నాశనం చేస్తున్నారని మీరు ఎప్పుడైతే వస్తారో అది అసలైన మార్పు. ఇదేంటంటే అక్కడ బ్రేక్ పట్టడం వల్ల ఇది ఇక్కడ వచ్చాడు. సో నేనేమంటున్నానంటే సుబ్బారావు గారు, ఏ తండ్రి అయినా కూడా లేదంటే ఏ భర్త అయినా కూడా ఇంత వయసు వచ్చిన తర్వాత రోడ్డు మీద ఉండాలి, ఇలా అడుక్కు తినాలి అనేటటువంటి కోరిక ఎవరికీ లేదు. అందులో మాగోటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టినటువంటి వాళ్ళు, మీలాంటి ఎన్నో జీవితాలు చూసినటువంటి వాళ్ళు మాకు అసలు సిసలుగా కూడా లేదు. కానీ ఈ రోజు ఏంటంటే ఇది చాలా అంశాలకి ముడిపడి ఉంది. ఎటువంటి అంశాలకంటే కనుక ఆవిడకి పూర్తి స్థాయిలో నమ్మకం పోయింది, కానీ భర్త కావాలి. ఆ అబ్బాయి పెళ్లి కావాల్సినటువంటి అబ్బాయి రేపొద్దున ఇటువంటి పరిస్థితి ఇంట్లో చూస్తే కనుక ఏ ఆడపిల్లని ఇంటికి పంపిస్తారు? సో వాళ్ళిద్దరు సిచ్యువేషన్స్ చాలా క్వశ్చన్ మార్క్గా డెలికేట్గా ఉన్నాయి. సో మేమేదో ఇక్కడ తూతూ మంత్రంగా సుబ్బారావు గారు అవునా మీరు మారిపోయారా, నిజంగా మారిపోయారా, ఖచ్చితంగా మారిపోయారా, ఓకే వెల్ డన్, పట్టుకెళ్ళండి అయ్యా మీ తండ్రిని అంటే కనుక మేము క్లారిటీ లేనటువంటి మా ప్రొఫెషనలిజం మీద ఒక ప్రశ్న పడికి ఒక మచ్చ పడేదానికి అవకాశం ఉంటుంది. నిజాయితీగా నీతిగా మార్చేటటువంటి అవకాశం ఉంటే కనుక మేము మీకు ప్రామిస్ చేస్తాం. సో నా ఉద్దేశం ఏంటంటే కనుక ఈరోజు ఇతన్ని ఒక ట్రీట్మెంట్ లైన్లోకి తీసుకుంటాను, అది కూడా మీకు ఇష్టం ఉంటే కనుక. సార్ నాకు ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు, నాకు నేనుగానే మారిపోతానంటే అది కాదు ప్రాబ్లం. ఈ ట్రీట్మెంట్ లైన్ అనేటటువంటిది దగ్గర ఏంటంటే ఒక 3 నుంచి 6 నెలల వరకు టైం పడుతుంది. ఆ 3 నుంచి 6 నెలల టైంలో మీకు తాగకపోతే వచ్చేటటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో, నిద్ర పట్టకపోవటం, ఆకలి వేయకపోవటం, చేతులు వనకటం, కాలు వనకటం, ఇవన్నీ ఉంటాయో వాటన్నిటికీ ప్యారలల్గా నేను ట్రీట్మెంట్ అనేది కొనసాగిస్తాను. దాంతో పాటు తాగుడు అనేటటువంటి దాని మీద కోరిక కలగకుండా కట్ చేయడానికి ట్రీట్మెంట్ పెడతాం. ఒకప్పుడు ఇవన్నీ దాటేసుకుని కూడా మీరు బ్రిడ్జ్లు దాటుకుని మళ్ళీ పీపాలు తాగారనుకోండి, కాళ్ళు చేతులు కట్టేసి వెళ్ళి తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ యూనిట్ అనేటువంటి ఉంటుంది, అక్కడ పడేస్తాం. అర్థమైందా? మీరు వీటన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ ఉంటే దగ్గర ఈ 3 నెలల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగిందనే నమ్మకం మీకు వస్తే, ఆ విధంగా నేను మీకు చెప్తే అప్పుడు మీరు ఇతన్ని స్వీకరించడం మంచిది. లేదు అంటే కనుక ఇది మళ్ళీ గాలివాన్లాగే ఉంటుంది, ఇలా వస్తుంది, మళ్ళీ వస్తాడు, మళ్ళీ మీకు కోపం వస్తుంది. ఇంత డాక్టర్లు చెప్పినా కూడా ఇతని వ్యవహారం ఎలాగే ఉందని చెప్పి మళ్ళీ రెండోసారి అతను మెడపట్టుకుని బయటకు గెంటేస్తారు. ఈసారి గెంటేస్తే కనుక అసలు మీ ఇల్లు అనేటటువంటిది అవకాశమే లేదు అతను. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ రోజు ఏదో ఇతను వచ్చి ఇక్కడ తూతు మంత్రంగా కూర్చుని ఈ విధంగా మాట్లాడినంత మాత్రాన్ని ఇన్ని సంవత్సరాల పాటు నడిచినటువంటి కార్యక్రమం ఏది ఆడవాళ్ళ కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం అంత త్వరగా పోతుంది అనేటటువంటి ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్లో అంత త్వరగా పోతుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఒక టెస్టింగ్ ఫేజ్లోనే అతను ఉన్నాడు, ఒక ట్రయల్ ఫేజ్లోనే ఉన్నాడు. ఈ ట్రయల్ పాస్ అవుతే కనుక అది మీకు మంచిది, మాకు సంతోషం, సంతృప్తికరం. సో మినిమం ఈ 3 months పాటు అతను కావాలంటే మీ ఇంట్లోకి వచ్చి భోంచేస్తాడు, మీ ఇంట్లోకి వచ్చి షెల్టర్ తీసుకుంటాడు, నాకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అతను బయటికి వెళ్ళి తాగొస్తున్నాడా లేదా అనేటటువంటి పర్యవేక్షణ మీరు చేయాలి. హాస్పిటల్కి వస్తే బ్లడ్ టెస్టులు నేను చేస్తా. ఈ మొత్తం ప్రతిరోజు ఈ టెస్ట్లో అతను పాస్ అవ్వకుంటూ 3 నెలల పాటు ఉంటే
అతను పంట పడినట్టే, మీ జీవితాలు నిలబడినట్టే. ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ప్లాన్ బి ఏంటంటే అతను అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడం. అందులో కూడా అడ్మిట్ అయిన తర్వాత బయటకు వచ్చి శారా మామూలు అని కంటిన్యూ చేశాడు అనుకోండి, ఇంక ఇతను బాగుపడ్డాడు అని అర్థం. అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఇదే నిర్ణయం తీసుకోవాలని చెప్పేదానికి కూడా అవకాశం ఉంది. ఓకే, ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ ద్వారానే అయిపోద్దనే నమ్మకం ఉంది. నా అనుభవంలో కానీ, నా ఆలోచన బట్టి కానీ ఖచ్చితంగా అవుతుందనే నమ్మకం ఉంది. కానీ మీకు నమ్మకం కలిగించడం గురించి ఈ అబ్జర్వేషన్ పీరియడ్లో మనం పెడదాం. థ్యాంక్ యూ సార్. మేడం, సార్ యాక్చువల్గా తాగుబోతులంతా నిజమే మాట్లాడతారు అని మేము ఎప్పుడు ఎక్కడొక్కడ చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం సరదాగా. ఎస్ మేడం. అది నిజమా కాదా అనుకున్నాను. ఏమో ఈచ్ కేసు డిఫరెంట్, అందరూ మాట్లాడతారో లేదో నాకు తెలియదు. కానీ మీరు ఇక్కడ కూర్చున్నా కాడ నుంచి నిజాలే మాట్లాడుతున్నారు. అది తాగి మాట్లాడుతున్నారా, సహజంగానే మాట్లాడతారంటే మీకున్న సీనియారిటీకి మీరు తాగి నిజమే మాట్లాడుతున్నారు. అవునండి. క్లియర్. అవునండి. అవి ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారంటే, అంటే ఒక నిజం మాట్లాడించాలంటే అన్కాన్షియస్ లో ఉండాలన్నమాట ఒక వ్యక్తి. దీన్ని బట్టి క్లియర్ గా ఏం అర్థం అవుతుంది, మీరు చేసే మిస్టేక్ కింద లెక్క, ఎస్ మేడం. మీరు చేసే క్రైమ్ మిస్టేక్ కింద ఎస్ లెక్క, మేడం. ఎస్ మేడం. మీరు జీవితాలను నాశనం చేసేయడం మిస్టేక్ కింద లెక్క. తాగి మీ ఆరోగ్యం పాడు చేసుకొని మీ ఫ్యామిలీని మీద- కొంచెం దూరం పెట్టుకున్నాను, దగ్గర రాని. అదే చాలా దూరం అయ్యారు. మీరు చేసే పెద్ద పెద్ద క్రైమ్స్ మిస్టేక్ కింద మాట్లాడుతున్నారు. ఎస్ మేడం. నిజం మాట్లాడడం ఎంత ముచ్చటగా ఉందో పొరపాటు జరిగింది. ఆ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. మీ దృష్టిలో అది పొరపాటు, మిస్టేక్ అని ఏవైతే మాట్లాడుతున్నారో తాగుబోతులంతా ఇలాగే మాట్లాడతారు. పొరపాటు వచ్చాను మేడం. అరే మీ తప్పు మీరు ఆయన తెలుసుకున్నారు. చేయాలి మీరు నాకు అని వచ్చాను. సరే వినండి, మీరు చేసే మిస్టేక్స్ ని మీరు అది మిస్టేక్ క్రైమ్, అసలు మిస్టేక్ కూడా అనకూడదు, క్రైమ్సే అవి. ఒక రకంగా ఒక అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, డబ్బు మొత్తం వేస్ట్ చేసుకుంటూ పోవడం, విపరీతంగా తాగేయడం, అది ఎవరి మీద ఎఫెక్ట్ పడింది? మీ అలవాట్లు మీరు సర్వనాశనం అయినా ప్రాబ్లం లేదు. మీ భార్య మీ కొడుకు ఈరోజు తలదించుకున్నారు సొసైటీలో. ఆ సంగతి తెలుసా మీకు? 20 ఏళ్ల నుంచి వాడు పడుతున్నది నరకం కింద లెక్క. సో ఇంత వాళ్ళ మ్యారిటల్ రిలేషన్ని, పుట్టిన ఆ పిల్లోడి జీవితాన్ని సర్వనాశనం చేసావు నీ అలవాట్ల వల్ల. మీలాంటి తాగుబోతులందరూ అదే చేస్తున్నారు. దీనికి ఒక గవర్నమెంట్ లైసెన్సులు, ఎందుకంటే ఆ ఇన్కమ్ లేకపోతే గవర్నమెంట్ రన్ అవ్వదు ఈ రోజున. ఇక అటు బ్రాండ్లు కొన్ని అయితే ఆరోగ్యాలు డ్యామేజ్ అయిపోయి కూడా ఉంటాయి. రోజంతా కష్టపడి సంపాదించి ఇది తాగపోతే అమ్మో మాకు బాడీ పెయిన్స్ అండి, మేము తాగపోతే బతకలేమని అంత హీనమైన స్థితికి వెళ్ళిపోయారు. కొన్ని ఏరియాల్లో ఉంటుందండి, అదే ఫెస్టివల్ అకేషన్స్లో అన్కాన్షియస్గాను హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ ఇవి ఉంటాయి. అది అలా 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 ఇక్కడ ఏది దొరికినా ముందు మత్తు రావాలనే సీన్కి వెళ్ళిపోయి తాగుడికి అలవాటు అయిపోయి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు పోయారు అనుకోండి, ఎవడికి లాస్ ఇక్కడ? నీ కొడుక్కి లాసు, జీవితంలో తండ్రి అనే పాత్ర ఉండదు. నీ భార్యకి లాసు, వీడో అనిపించుకోవాలి. వాళ్ళు తప్పు చేశారు వాళ్ళిద్దరు కాదుగా. మీరు చేసిన తప్పుకి ఇలా పనిష్మెంట్లు అనుభవిస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అర్థమవుతుందా? దయచేసి మీలాంటి తాగుబోతులకి మా రిక్వెస్ట్ అండి, తాగకండి. మీ వల్ల మీ కుటుంబాలు మీ మీద ఆధారపడిన వాళ్ళు సర్వనాశనం అయిపోతున్నారు. మీ గురించి మాట్లాడితే 18 ఏళ్లలో 20 ఏళ్ళు తాగుతూనే ఉన్నావు. ఒక 2 నెలల నుంచి తగ్గించావు, క్వాంటిటీ తగ్గించి 90 mlకి వచ్చావు. దానికి మీరే ఒక ప్రిస్క్రిప్షన్ రాసేసుకున్నారు. ఏమో ఇది మేము కూడా విన్నాం. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినాక ఒక క్లారిటీ. కానీ 90 mlలో ఎంతో కొంత తాగపోతే నరాలు వీక్ అయిపోతాయి అంటే మనిషి బ్రెయిన్ పనిచేయదు, అది ఇది. అదే నిజమేమో అనుకుంటాం, కాదండి. ఇప్పుడు ఇట్లాంటి వాటికి కూడా ట్రీట్మెంట్, మెడిసిన్ వచ్చింది. మెడిసిన్ 90 mlలో 60 mlలో కాదు. మెడిసిన్ విడిగా మెడికల్ ఇంగ్లీష్ మెడిసిన్ ఉంది. మెడిసిన్ వేసుకుంటే ఈ షివరింగులు తగ్గుతూ ఉంటాయి. అర్థం అవుతుందా? డాక్టర్స్ కౌన్సిలింగ్లో, డాక్టర్స్ ట్రీట్మెంట్కి వెళితేనే మీ మార్పు రియల్గా స్టార్ట్ అవుతుంది. మీ ప్రిస్క్రిప్షన్ మీరు రాసుకోకండి, డాక్టర్స్ రాయాలి వాటిని. అర్థమవుతుందా? మీరు మారారు అని నేను నమ్మట్లా. కానీ మీకంటూ మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మీకు ఒక షెల్టరు, తిండి పెట్టించడం మా బాధ్యత. అది వరకే మేము ప్రొవైడ్ చేయగలుగుతాం నేను లీగల్గా మాట్లాడాలంటే. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒక మంచి పని చేశారు. నిజంగా ఆస్తి మీ దగ్గర ఉండుంటే మీరు ఇప్పటికీ తాగి రోడ్ల మీద పడతానే ఉండేవాళ్ళు. ఆస్తి కాస్త హారత కర్పూరం అయ్యేది. ఎక్కడో మీలో మానవత్వం ఉండే ఆస్తి మొత్తం వీళ్ళకి రాయడం వల్ల కనీసం ఇప్పుడు తిండి పెట్టండి అని మేము వీళ్ళని అడగగలుగుతాం. అర్థమవుతుందా? ఇన్ కేసు ఇలా పెట్టను అని ఎవరన్నా ఉన్నా కూడా మీలాంటి వాళ్ళు మెయింటెనెన్స్ కేసు వేసుకోవడానికి అవకాశం ఉందండి. జెయింట్స్ మెయింటెనెన్స్ కేసులు వేస్తారు అంటారు కదా, ఇలాంటి కేసుల్లో కుదురుతుంది. నా ఆస్తి అంతా నా భార్య పిల్లలకి ఇచ్చానండి, నాకు ఇప్పుడు తిండి తినడానికి లేదు, నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి అని మెయింటెనెన్స్ కేసు వేసుకునే హక్కు మీలాంటి తండ్రులకు ఉంటాయి. అలానే ఇప్పుడు మిమ్మల్ని మెయింటెనెన్స్ వేసుకోమని చెప్పట్లా, మారని అంటున్నారుగా. మీలాంటి వాళ్ళు బయట ఎవరన్నా ఉండి ఇలా క్రూయల్గా రివర్స్ అయిపోతారు. వీళ్ళు మంచిగా ఉన్నారు,
కొంతమంది క్రూయల్గా రివర్స్ అయిపోతారు. అలాంటి వాళ్ళు, అలాంటి హస్బెండ్స్ ఎవరన్నా కానీ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఇక మీ విషయానికి వస్తే ట్రీట్మెంట్ తీసుకున్నంత వరకు మీకైతే ఫుడ్, హెల్దీ ఫుడ్ కావాలి. హెల్దీ ఫుడ్ కావాలంటే భార్య గౌరవంగా చక్కగా ప్రేమగా ఉండేదే హెల్దీ ఫుడ్. ఎప్పుడైనా హోటల్ నుంచో ఇంకో చోట ఆర్డర్ ఇచ్చేవి కాదుగా. అది ఆ తిండి ప్రొవైడ్ చేయగలిగామే అనుకోండి, మీలో మార్పు స్టార్ట్ అవ్వాలి. 3 months అబ్జర్వ్ చేసినాక డెసిషన్ తీసుకుంటా ఉన్నాం. ఇది మీ వైఫ్ని, మీ అబ్బాయిని మేము మాట్లాడాలంటే వాళ్ళ 25 సంవత్సరాల నరకానికి ఏదో ఒక రిలీఫ్ ఉండాలిగా. అవును. ఏం రిలీఫ్ ఇస్తారు మీరు? ఆస్తి ఇచ్చేయడం అనేది వాళ్ళ హక్కు, తీసుకున్నారు. ఇప్పుడు ఏం రిలీఫ్ ఇస్తారు మీకు ఛాన్స్ ఇప్పించాలంటే? రిలీఫ్ అంటే తెలుసా? మీ ఆవిడని ఒప్పించుకోవాలి అంటే వాళ్ళకి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి. మీరు మీ ఆలోచనలు ఏంటి? మీ ఆవిడని ఒప్పించుకోవడానికి మీరు ఏం చేయగలరో చెప్పండి. కాలు పట్టుకోవడం తప్ప ఏం లేదు. అనుకుంటున్నారు అంటే మార్పుకి ఫస్ట్ పునాది ఇదే. భార్య కాళ్ళు పట్టుకోవడం తప్పే కాదండి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు దేవుడు దేవతలతో సమానం. ఎవరు తప్పు చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం వల్ల సగం సమస్యలు తగ్గుతాయి. నేను మగాడిని, నేను ఒప్పుకోను అంటే కుదరదు. పైగా మీరు పెద్ద క్రైములు చేసుకుంటూ వచ్చారు. మీలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయడం అనేది ఆవిడ మానవత్వం మీద, ఆవిడ యొక్క భార్య అనే స్త్రీతత్వం మీద ఆధారపడుతుంది తప్ప మేము ఫోర్స్ చేయలేం. మీరు ఒప్పించుకుంటే ఒప్పించుకోండి, నెక్స్ట్ నేను ట్రై చేస్తాను. సరే, ఎన్నిసార్లు పట్టుకున్నారు కాలు ఇలాగా? ఫస్ట్ నన్ను క్షమించమ్మా. అమ్మా ఉండమ్మా, భలేదానివి, అలా తొయ్యకూడదు, ఉండాలి. ఏమ్మా ఏం చేద్దాం? కూర్చోండి, మీరు కూర్చోండి. ఇంక ఇప్పుడు మేము అడుగుతాం. యాక్చువల్గా తాగే వాళ్ళు ఎప్పుడు బాగా తాగిన వాళ్ళంతా ఇట్లాగే ఓవర్ యాక్షన్ చేస్తారు. కాళ్ళు పట్టేసుకోమన్నా పట్టేసుకుంటారు, కోసేసుకోమన్నా కోసేసుకుంటాం అంటారు, రోడ్ల మీదకి వెళ్ళి నాట్యాలు చేసేస్తుంటారు. అవన్నీ వేరు. కానీ ఇతను ఒక కరెక్ట్ స్టేజ్ని రికగ్నైజ్ చేసుకొని వచ్చాడు. ఓ ఇక్కడికి వెళ్తే నా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వస్తుంది అని. అక్కడే అతనికి 20 మార్క్స్ పడినాయి. ఎక్కడెక్కడికో పిచ్చి పిచ్చిగా వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి మీ పరువులు తీయకుండా ఒక ప్రాపర్ కౌన్సిలింగ్లో ఒకవేళ అతనికి ప్రాబ్లం ఉంది అంటే డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తారేమో, లీగల్గా వెళ్ళాల్సి వస్తే మేమేమన్నా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయిస్తామేమో, ఇవి నమ్మి వచ్చాడు అంటేనే అతనిలో మార్పు స్టార్ట్ అయిందని నేను ఇక్కడ నమ్ముతున్నా. ఈ ఒక్క సీన్కి, ఈ 20 ఏళ్ల నరకానికి ఇంత పెద్ద స్టేజ్ మీద ఒక వైఫ్ కాళ్ళు పట్టుకోవడం అంటే పెద్ద పనిష్మెంట్తో సమానం. అర్థమవుతుందా? అది ఈ స్టేజ్ మీద మేము చేయించాం. ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసేది, లీగల్ ప్రొసీడింగ్స్లో అతని ఆస్తి మొత్తం మీరు తీసుకున్నారు. మిమ్మల్ని రిక్వెస్టే చేస్తున్నాను, నేను లీగాలిటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్ప డిమాండ్ చేయట్లా. అతనికి తిండి పెట్టడం, షెల్టర్ ఇవ్వడం మీ బాధ్యత, మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించడం మీ బాధ్యత. సో ఇప్పుడు డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తానన్నప్పుడు మీరు చేయాల్సిన పని సపోర్ట్ ఇవ్వడం, తిండి పెట్టడం, షెల్టర్ ఇవ్వడం. ఒక రూమ్ సపరేట్గా ఉందన్నారు, ఆల్రెడీ హౌస్ ఉందట, అక్కడ ఉండండి, అక్కడ విడిగా ఉండండి సార్, ఇళ్ళలోకి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి నిద్రపోతాను, మా ఆవిడ పక్కన పడుకుంటాను అనే హక్కు మీకు లేదు. మీ ఆవిడ పర్సనల్గా యాక్సెప్ట్ చేసేదాకా ఆవిడ పక్కకి వెళ్ళే రైట్స్ మీకు లేవు. మీకు షెల్టరు, తిండి మాత్రం, ట్రీట్మెంట్ మాత్రమే మేము ఇప్పించగలుగుతాం. అమ్మా అది అతని హక్కు. నెక్స్ట్, ఇన్ని సంవత్సరాలలో మీరు ఎక్కడ డైవర్స్ కేసు వేయలే. అంత తిరుగుబోతూ అంత అక్రమ సంబంధాలు ఉన్న వ్యక్తిని వదిలేయాలని అనుకోలే. మీ ఆయన చనిపోతే ఇప్పుడు నువ్వు వేసుకున్నవన్నీ ఉంటాయా నీ ఒంటి మీద? ఉండవుగా. మరి ఉంచమంటావా చంపేయమంటావా అతన్ని? మారతారేమో అని. మారకపోతే ఏం చేద్దాం? మనం ట్రీట్మెంట్ ఇప్పించకపోతే చచ్చిపోతాడు. ఆల్రెడీ పోసే వాళ్ళంతా అయిపోయారు, ఫిల్టర్ అయిపోయింది, తిండి పెట్టేవాళ్ళు పోయారు, ఎవ్వడూ లేడు. ఇప్పుడు మీ ఇద్దరు తప్ప అక్కడ. ఇప్పుడు మీరు విలనిజం చూపిస్తానంటే ఆయనకి మనకి తేడా ఏముంది? మనకు ఆస్తి ఇవ్వకపోతే విలనిజం చూపించండి. మిమ్మల్ని నేనేమన్నాను? ఆస్తి ఇచ్చాడు, ఈరోజు కాలు మీద కాలు వేసుకుని కూర్చొని తింటున్నాం కదా. ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు, భరించారు. కనీసం ఇప్పుడు ఆయన స్టేజ్కి ఆయన్ని మార్చడానికి మనం ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వాల్సిందే. అర్థమవుతుందా? నీకు మ్యారేజ్ అవ్వాలి, అవునా? మీ నాన్నగారు ఇలా తిరుగుతూ ఉంటే మీ ఆవిడ నేను రెస్పెక్ట్గా చూస్తుందా? మీకు భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, ఆయనకి ఇంకొక అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయమని చెప్పట్లా, మారాడు అని మీరు నమ్మేదాకా. ఆయన మారాలి అంటే బేసిక్ స్టెప్, ఆయనకి ఫుడ్ ప్రాపర్గా ఉండాలి. ఫుడ్ వండి పెట్టండి, ఆయనకు సపరేట్ రూమ్ ఇచ్చేయండి. ఆయన మారటానికి హాస్పిటల్కి పంపించడానికి చేయాల్సిన ఫెసిలిటీస్ చూసుకోండి. ఇన్ కేస్ మెడిసిన్స్ ఏమైనా కావాలన్నా చూడండి. ఆటోమేటిక్గా ఆయనలో చేంజ్ వస్తుంది, వేరే గతి లేదు. మైనస్ డౌన్ ఏంటి అనేది జీవితంలో చూసేసాడు ఆయన. ఇప్పుడు మీరు తప్ప ఆయనకి మార్గమే లేదు. ఏమ్మా మీరు చెప్పాలి. మీ అబ్బాయి ఆల్రెడీ సపోర్ట్ చేస్తాడు, మాకు అర్థమవుతుంది. మారడమ్మా, రెండో ఛాన్స్ ఇచ్చినాం, ఒకసారి మారతానని చెప్పి సరిగా 2-3 సార్లు ఈసారి మమ్మల్ని నమ్మి ఇవ్వండి. వేదిక మీద ఇంతమంది ఉన్నాం కదమ్మా, మమ్మల్ని నమ్మి ఇవ్వండి అమ్మా.
మీకు ఇప్పుడు మీరు ఎవరైనా అన్నారు అనుకోండి, నేను ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేయాలా, పదండి సార్ కేసు వేద్దాం మెయింటెనెన్స్ కేసు అని చెప్తున్నారు కదా. సరేనమ్మా ఒకసారి నెలకి 50,000 ఇవ్వడం కంటే ఆయనకి ఏదో ట్రీట్మెంట్లు ఇప్పించుకోవడం బెటర్ కదా. మీకు రెంట్లు అవన్నీ గట్టిగానే వస్తున్నాయి, ఇక్కడేదో అన్ని తీసేసి వచ్చావు కానీ. అర్థమవుతుందా? హక్కుగా వసూలు చేసుకోమంటావా, బాగా చూస్తావా? ఇప్పుడు నుంచి మీరు ప్రేమగా చూడండి, మీ వెనకాల మేము ఉంటాం కదమ్మా. ఈరోజు ఇప్పటిదాకా మీరిద్దరూ మాట్లాడేది వేరు, ఆయన మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్పింది ఆయన వినాలి. అర్థమవుతుందా? ఏం సార్ ఏమంటారు? సరే అమ్మా, ఇంకా ఈ ఛాన్సులు మళ్ళీ మళ్ళీ మీ జీవితంలో రావు. చేయను. మీరు ఎక్కడో అదృష్టం బాగుండి ఇక్కడ ఆస్తి పెట్టారు కాబట్టి మేము వీళ్ళని అడగలుగుతున్నాం తప్ప ఇలా అన్ని కేసుల్లో కుదరదు. బెటర్ ఆప్షన్ అన్న, కనీసం తండ్రి అయితే కావాలి కదమ్మా. ఉండాలి, పెళ్ళి అయ్యే వరకు బతుకున్నంత వరకు చూసుకుందాం. ఓకేనా సార్? బెటర్ ఆప్షన్. ఓకే, ట్రీట్మెంట్కి వస్తే మనం తప్పకుండా తీసుకెళ్ళండి నన్ను. అదే సుబ్బారావు గారు, ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. జాగ్రత్త, ముగ్గురు కలిసి వెళ్ళండి. ఓకే అమ్మా, జాగ్రత్త. కలిసి వెళ్ళండి అమ్మా, కలిసి వెళ్ళండి. జాగ్రత్తగా చూసుకోండి. ఈ వేదిక నమ్ముకొని వచ్చినటువంటి సుబ్బారావు గారికి చక్కగా చెప్పారండి, వాళ్ళ ఫ్యామిలీని మళ్ళీ కలిపి పంపించారని అంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.